والله يهدي من يشاء إلى صراط مستقيم. السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై అధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు, బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి, నేను ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే తౌహీద్, అంటే దేవుని ఏకత్వం. ఈ అంశాన్ని చర్చకు తీసుకురావడానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. అదేమిటి అంటే ప్రస్తుతం మనము మన సమాజాన్ని పరిశీలన చేస్తే మన సమాజంలో దైవము లేకపోతే దేవుడు అన్న పదాలకు అర్థాలు తెలియక చాలామంది ప్రజలు అయోమయంలో, గందరగోళంలో జీవితం గడుపుతున్నారు. మరికొంతమందికి ఒక సందేహం రావచ్చు. అదేంటంటే సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. చాలామందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మరికొంతమందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మరికొంతమందికి కుటుంబ సమస్యలు ఉన్నాయి, రాజకీయ సమస్యలు ఉన్నాయి. ఇలా అనేక సమస్యలు ఉంటే ఏ సమస్యను కాదని ఈ అంశాన్ని, దైవము, దేవుడు అన్న అంశాన్ని ఎందుకు చర్చకు తీసుకురావడం జరిగింది అంటే మనకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల అన్నిటికీ కారణాలు ఏమిటి అంటే మనము నిజ దైవాన్ని తెలుసుకోకపోవడమే. నిజ దైవం గురించి సరైనటువంటి అవగాహన లేని కారణంగానే ఈ సమస్యలన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ నిజంగా మనల్ని పుట్టించిన ఆ నిజ దైవం ఎవరు అన్న విషయము అందులో స్పష్టత కనుక వచ్చేసినట్లయితే మన ఈ అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ అంశము ఎలాంటి అంశము అంటే చాలా ముఖ్యమైనది, చాలా సున్నితమైనది, చాలా భావోద్వేగానికి గురయ్యేటటువంటి అంశం. ఎందుకని చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎవరినైనా సరే ఏదైనా ఒక మాట అన్నాము అనుకోండి, ఈ దైవము, దేవుడి విషయంలో ప్రజలందరూ చాలా భావోద్వేగానికి గురైపోతారు. ప్రతి ఒక్కరు కూడా మా యొక్క విశ్వాసాలని అందరూ గౌరవించాలి కదా,
మా యొక్క నమ్మకాలని మీరు ఒప్పుకోవాలి కదా అనే ఆలోచనలోనే ఉంటారు. మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే మనము ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరి విశ్వాసాలని గౌరవించాలి. కానీ అసలు వాస్తవం ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఎందుకని? మన సమాజంలో పరిశీలన చేసామనుకోండి, ఉదాహరణకి ఒక స్కూల్లో 4 పిల్లలు ఉన్నారు. వారికి ఒక లెక్క చెప్పడం జరిగింది, 1 1 కలిపితే ఎంత అని. ఒక పిల్లవాడేమో 2 అని రాశాడు, మరొక పిల్లవాడు 4 అని రాశాడు, మరొక పిల్లవాడు 10 అని రాశాడు, మరొక పిల్లవాడు 1000 అని రాశాడు. మనం ఏం చేస్తాము? ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి కదండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా, అన్నీ రైటే అని ఒప్పుకొని ముందుకు వెళ్తామా? వెళ్ళము. ఏం చేస్తాము? అందులో స్పష్టత ఉంది మనకు, 1 1 కలిపితే 2 మాత్రమే, మిగతా సమాధానాలు ఏవైతున్నాయో అవన్నీ తప్పు. 1 1 కలిపితే 2, ఇదొక్కటే ఒప్పు. మరి అలాంటప్పుడు దైవము దేవుడు అనేసరికి, దైవము అనగానే కొంతమంది దేవుడు ఒక్కడండి అని అంటారు, మరికొంతమంది దేవుడు త్రిత్వమై ఉన్నాడండి అంటారు, మరికొంతమంది దేవుళ్ళు దేవతలు ముక్కోటి అంటారు. ఈ సమస్య కూడా మనము అందరూ ఒకటేనండి అని ముందుకు వెళ్ళాలా? స్పష్టత తీసుకొని ముందుకు వెళ్ళాలా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకని? వేరే వాళ్ళ మనోభావాలని మనం గౌరవించాలి. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వారి యొక్క విశ్వాసాలు కానీ వారి యొక్క నమ్మకాల్ని మనము ఎలా కించపరచకుండా, ఏ విధంగా కూడా అసలు వాస్తవం ఏమిటి అనే విషయం తెలుసుకోవాలి. ఒకవేళ ఈ విషయం తెలియలేదనుకోండి, ఎవరికి వాళ్ళు మనకెందుకులేండి, ఎవరి విశ్వాసాలు వాళ్ళయి అని వదిలేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఒక్క విషయంలో స్పష్టత రాని కారణంగా సమాజంలో అనేక రకాల చెడులు ఉత్పన్నమవుతాయి. మనమున్నాము, ఎవరు? ముస్లింలమైనటువంటి మనం. ముస్లింలలో కూడా ఈ అంశం పట్ల అజ్ఞానం కారణంగా, మూర్ఖత్వం కారణంగా చాలామందికి స్పష్టత లేదు. ఎందుకని? ముస్లిం సమాజంలో కూడా మనం చూస్తుంటాము, అనేక మంది ఎక్కడికి వెళ్తుంటారు? దేవుడు ఒక్కడని చెబుతూనే కొంతమంది దర్గాల దగ్గరికి, కొంతమంది బాబాల దగ్గరికి, కొంతమంది జెండా షెట్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. మంచి చేసేవారైనా చెడు చేసేవారైనా ఎప్పుడైనా పరిశీలన చేసామా? మన విశ్వాసము, మన నమ్మకం మనతోనే, అసలు వాస్తవం ఏమిటి అని ఎప్పుడైతే మనము సత్యాన్ని తెలుసుకోవాలి అన్న తపన ఉంటుందో, సత్యాన్ని గ్రహించాలి అన్న తపన ఉంటుందో, ఒకవేళ తెలుసుకున్నది సత్యము అయితే దాన్ని స్వీకరించాలి అన్న ఆలోచన ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మాత్రమే మనకు హిదాయత్, సన్మార్గం అనేది దొరుకుతుంది. ఒకవేళ అది లేదు అనుకోండి, మనకు ఎలా కనబడుతుందంటే నేను చేసేదే సత్యం, మిగతా వాళ్ళందరూ చేసేది అసత్యం, నేను ఒక్కడనే సన్మార్గంలో ఉన్నాను, మిగతా వాళ్ళందరూ అపమార్గంలో ఉన్నారని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. మరి మనము ఈ అంశంలోనికి వెళ్ళామనుకోండి, తౌహీద్, దేవుని ఏకత్వం. ఇస్లాంలో అనేక అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా దైవం ఎవరు, ఆయన్ని ఎలా గుర్తించాలి, ప్రవక్తల్ని ఎలా విశ్వసించాలి, పరలోకం పట్ల నమ్మకము విశ్వాసం ఎలా కలిగి ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, వ్యాపారం ఎలా చేయాలి, ఉద్యోగం ఎలా చేయాలి, భార్య పిల్లలతో ఎలా ఉండాలి, వివాహం ఎలా చేసుకోవాలి, మనకు పిల్లలు పుడితే వారిని ఎలా పెంచాలి, ఒకవేళ చనిపోతే ఖననం ఎలా చేయాలి, అనేక అంశాలు ఉన్నాయి. కానీ ఈరోజు మన అంశం ఏమిటి? దేవుని ఏకత్వం. మరి మనము పరిశీలన చేసినట్లయితే సమాజంలో అనేక మంది అనేక ఆలోచనలు కలిగి ఉన్నారు. మరి ఇస్లాంలో అయితే స్పష్టంగా ఎలాంటి సందేహానికి తావు లేకుండా తెలియపరచబడినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ పూర్తి సృష్టిలో ఎంతమంది అయితే ప్రజలు ప్రస్తుతం ఉన్నారు, దాదాపుగా 750 కోట్ల మంది ప్రజలు. వారు ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి, ఏ తెగకు, ఏ వర్గానికి, ఏ వర్ణానికి, ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి చెందినవారైనా పూర్తి ప్రపంచంలో ఉన్న మానవులందరి ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు. ఆయన్ని అరబీ పరిభాషలో అల్లాహ్ అంటారు. సర్వసాధారణంగా అల్లాహ్ అన్న పదము ఎప్పుడైతే మన చెవుల్లో పడుతుందో, ముస్లింలందరూ ఒక ఆలోచనలో ఉన్నారు. అదేమిటి అంటే, అల్లా అంటే మా దేవుడు, ముస్లింల దేవుడు. ముస్లిమేతరులకి వేరే దేవుడు ఉన్నాడు, హైందవులకి ఒక దేవుడు,
క్రైస్తవులకి మరొక దేవుడు, ఇంకా వేరే వాళ్ళైతే బౌద్ధులైతే బౌద్ధులకి, సిక్కులైతే సిక్కులకి, అలాగే ముస్లింల దేవుడు అల్లాహ్ అనే ఆలోచనలో ఉన్నారు. ముస్లిమేతరులు కూడా వాళ్ళకి అల్లాహ్ అన్న పదము పరిచయం ఉందా లేదా? వాళ్ళందరికీ సుపరిచితమే, పరిచయం ఉన్న పదమే. ఎందుకని? ప్రతిరోజు 5 పూటల అజాన్లో వింటూ ఉంటారు, అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు, ముస్లింల దైవము, అరబ్బుల దైవము, ఒక మతానికి సంబంధించినటువంటి దేవుడు అనే ఆలోచనలో ఉన్నారు. దీని కారణంగా సమాజంలో ఒక నానుడి బాగా ఉంటుంది. అదేమిటి అంటే, ఏమండి అందరు దేవుళ్ళు ఒక్కటేనండి, ఏ దేవుడైతే ఏమైంది అని. కొంతమంది వాళ్ళకి జ్ఞానం లేదు, ఇంకా జ్ఞానం లేని కారణంగా వేరే వాళ్ళను కూడా మార్గభ్రష్టుల్ని చేయడానికి నేను అందరి దేవుళ్ళను నమ్ముతానండి. అసలు మనం గ్రహించాల్సింది, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? అందరి దేవుళ్ళు ఒక్కటేనా? అందరికీ కలిపి దేవుడు ఒక్కడేనా? ఈ విషయం తెలుసుకోవాలి. అందరికీ కలిపి దేవుడు ఒకే ఒక్కడు. సమాజంలో ఎలాగైతే దేవుళ్ళని విడగొట్టడం జరిగిందో అంతమంది దైవాలు దేవుళ్ళు లేనే లేరు. ఉంది ఒకే ఒక్క దేవుడు, ఆయన్నే అరబీ పరిభాషలో అల్లాహ్ అంటారు. ఈ అల్లాహ్ అన్న పదాన్ని మనము అరబీలో నుంచి ఏ భాషలో ట్రాన్స్లేట్ చేయాలి అన్నా, ఏ భాషలో కూడా ట్రాన్స్లేట్ కాని పదం అల్లాహ్. అల్లాహని అల్లాహగానే గుర్తించాలి, ఏ భాషలో ట్రాన్స్లేట్ అవ్వదు. కానీ మనకు అర్థం అవడం కోసం చెప్పుకోవాలి అంటే, అల్లాహ్ అంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అని చెప్పవచ్చు, ఆరాధనకు అర్హుడు అని చెప్పవచ్చు, ఇంకా సామాన్య భాషలో దైవము అని చెప్పవచ్చు. మరి ఈ అల్లాహ్ నిజంగా మానవులందరికీ దైవమా, లేకపోతే కేవలం ముస్లింలకు మాత్రమే దైవమా? ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి, ఖురాన్ గ్రంథంలో మొట్టమొదటి సూరే అల్ ఫాతిహా, మొట్టమొదటి వాక్యం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సకల ప్రశంసలు పొగడ్తలు కేవలం అల్లాహ్కు మాత్రమే. ఆయన సర్వలోకాలకు ప్రభువు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ ఎవరికి ప్రభువు? సర్వలోకాలకి ప్రభు. ఒకవేళ కేవలము ముస్లింలకు మాత్రమే ప్రభు అనుకోండి, ఏమని రావాలి? రబ్బుల్ ముస్లిమీన్ రావాలి. ఇక్కడేముంది? రబ్బిల్ ఆలమీన్, సర్వలోకాలకు ప్రభు. అలాగే చిట్ట చివరి అధ్యాయం మొట్టమొదటి 1, 2, 3 వాక్యాలు కుల్ ఔజు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్. ఓ ప్రవక్త చెప్పండి, అల్లాహ్ మానవులందరి ప్రభు, మానవులందరి చక్రవర్తి, మానవులందరి ఆరాధ్య దైవం. ఖురాన్ గ్రంథంలో ఎక్కడ కూడా అల్లాహ్ అంటే కేవలము ముస్లింల దేవుడు, ముస్లింల ప్రభు అని లేనే లేదు. అల్లాహ్ మానవులందరినీ పుట్టించినవాడు. మరి దీనినే అరబీ పరిభాషలో తౌహీద్ అంటారు. మరి తౌహీద్ అంటే అసలు అర్థం ఏమిటి? మనము ఈ తౌహీద్ని, దేవుని ఏకత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తౌహీద్ అనే అరబీ పదం అరబీలో ఉన్నటువంటి అహద్ అనే పదం నుండి వచ్చింది. అహద్ అంటే ఒకే ఒక్కడు. అరబీలో ఒకటిని వాహెద్ అని కూడా అంటారు. వాహెద్కి అహద్కి ఉన్న తేడా ఏమిటి? వాహెద్ అంటే ఉదాహరణకి నా చేతిలో ఈ ఫోన్ ఉంది, ఈ ఫోను ఒకే ఒక ఫోన్, దీనిని వాహెద్ అంటారు. కానీ ఈ ఫోన్లో ఏమున్నాయి? భాగాలు ఉన్నాయి. ఈ ఫోన్ని విడగొట్టామనుకోండి, కొన్ని భాగాలుగా విడిపోతుంది. కానీ అహద్ అని ఎప్పుడైతే మనం ఉపయోగిస్తామో, ఈ అహద్ అనేది రెండుగా విడదీయలేనటువంటి ఒకటి. సుబ్హానల్లాహ్. ఒకే ఒక్కటి, దానిని అహద్ అని అంటారు. అహద్ అనే పదం నుంచి తౌహీద్ అన్న పదం వచ్చింది. ఈ తౌహీద్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ తౌహీద్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. మొట్టమొదటిది తౌహీదే జాత్ వ సిఫాత్, 2 తౌహీదే రుబూబియత్, 3 తౌహీదే ఉలూహియత్. ఈ 3 భాగాలని మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 భాగాలు ఎలా ఉంటాయి అంటే ఒకదానికొకటి రిలేట్ ఉన్నటువంటి భాగాలు. ఒకటి చెబుతూ ఉంటే అన్నీ అర్థమైపోయినట్లే ఉంటుంది, కానీ దీనికి వ్యత్యాసం ఉంటుంది. కాస్త మనము మనసు పెట్టి వింటే ఈ 3 భాగాలు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 3 భాగాల్లోనే
ప్రస్తుతం అనేక మంది అపోహలో ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు. ఈ 3 భాగాలు అర్థం కాకనే ముస్లిమేతరులు ఎలాగో అపోహలో ఉన్నారు, ముస్లింలు కూడా ఈ తౌహీదే జాత్ వ సిఫాత్, తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, ఈ 3 భాగాలు అర్థం కాక వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఈ 3 విషయాలు మనకు అర్థం కాకుండా మనము ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ, మన పేరు అబ్దుల్లా అబ్దుల్ రెహమాన్ అయినప్పటికీ, మనము సమాజం దృష్టిలో ముస్లింలుగా గుర్తించబడుతున్నప్పటికీ అల్లాహ్ దృష్టిలో ముస్లింలుగా ఉండే అవకాశం లేదు. మరి ఈ 3 భాగాలు మనం అర్థం చేసుకోవాలి అనుకోండి. మొట్టమొదటిది తౌహీదే జాత్ వ సిఫాత్. ముందుగా తౌహీదే జాత్. జాత్ అంటే ఏమిటి? అస్తిత్వపరంగా. జాత్ అంటే అస్తిత్వం. అస్తిత్వపరంగా దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి. దానికి అత్యుత్తమ మంచి ఉదాహరణ ఏదైనా ఉంది అంటే ఖురాన్ గ్రంథంలో మనందరికీ వచ్చిన సూరానే, సూరే ఇఖ్లాస్. కుల్ హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. తౌహీదే జాత్ని అర్థం చేసుకోవాలి, దేవుని ఏకత్వాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన అస్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ సూరా అన్నిటికంటే అతి ఉత్తమమైన ఉదాహరణ. మనము అస్తిత్వపరంగా దేవుణ్ణి ఒక్కడిగా గుర్తించాలి. సమాజంలో అడిగామనుకోండి, మీరు పండితులను అడగండి, పామరులను అడగండి, చదువుకున్న వారిని అడగండి, చదువు లేని వారిని అడగండి, ఉద్యోగం చేసేవారిని అడగండి, వ్యాపారం చేసేవారిని అడగండి, ఎవరినైనా అడగండి, దేవుళ్ళు ఎంతమంది? దేవుడు ఒక్కడే కదా అంటారు. అవునా? కానీ ఆరాధన దగ్గరికి వచ్చేసరికి, నమ్మకం దగ్గరికి వచ్చేసరికి, మొక్కుబడుల దగ్గరికి వచ్చేసరికి, కుర్బానీ దగ్గరికి వచ్చేసరికి ఆలోచనలన్నీ మారిపోతూ ఉంటాయి. ఇక్కడ మనం దైవాన్ని ఎలా గుర్తించాలి అంటే అస్తిత్వపరంగా ముందుగా ఒకే ఒక్కడిగా గుర్తించాలి. అందరూ ఒక్కడనే అంటారు. ఆ ఒక్కడని అంటూనే అస్తిత్వపరంగా ఆ వాళ్ళకి తల్లిదండ్రులను పెట్టేస్తారు, లేకపోతే కుమారుల్ని పెట్టేస్తారు, లేకపోతే ఒక పెద్ద వంశాన్నే మనం సృష్టించేస్తాము. ఎవరికి? దైవానికి. కానీ మనం ఈ సూరాని పరిశీలన చేస్తే కుల్ హు అల్లాహు అహద్, ఓ ప్రవక్త చెప్పండి, అల్లాహ్ సృష్టికర్త, ఆరాధనకు అర్హుడు అనేవాడు ఒకే ఒక్కడు. ఈ ఒక్కడు ఎలా అంటే ఈ ఒక్కటిని రెండుగా చేయడానికి వీల్లేదు. అద్వితీయుడు. ఆయన 2 కాదు, 3 కాదు, 3 అంతకన్నా కాదు. మొట్టమొదటి లక్షణము, మొట్టమొదటిది ఏమిటి అంటే మనం నిజ సృష్టికర్తని అహద్గా గుర్తించాలి. అంటే దైవం అనేవాడు ఒకే ఒక్కడిగా ఉండాలి. రెండో విషయం అల్లాహు సమద్, ఆయన ఏ ఆధారము ఏ అక్కర లేనివాడు. మనమందరము కూడా ఏదో ఒక దాని మీద ఆధారపడుతూ ఉంటాము. ఉదాహరణకి నేను చెబుతున్న మాటలు మీ వద్దకు చేరాలి అంటే ఈ మైక్ అవసరం ఉంది, నేను కాసేపు కూర్చోవాలి అంటే ఈ కుర్చీ అవసరం ఉంది. అంటే మనమందరము కూడా ఏదో ఒక వస్తువు పైనో వేరే మనుషులపైనో దేనికో దాని మీద ఆధారపడుతూ ఉంటాము. అల్లాహ్ అనేవాడు దేని మీద ఆధారపడడు, ఏ అక్కర లేనివాడు. రెండవ లక్షణం. 3 లం యలిద్ వలం యూలద్, ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయనకు కూడా ఎవరూ పుట్టలేదు. అంటే ఆయనకు తల్లిదండ్రులు లేరు, కుమారులు లేరు. సుబ్హానల్లాహ్, ఎంత మంచి వాక్యం చూడండి. సమాజంలో మనం చూస్తూ ఉంటాము, ముస్లిం కాకుండా వేరే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎవరినైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి అయితే తల్లిదండ్రులు ఉంటారు లేదా కుమారులు ఉంటారు. ఇక్కడ దైవాన్ని అస్తిత్వపరంగా ఎలా గుర్తించాలి అంటే ఆయనకు తల్లిదండ్రులు లేరు, కుమారులు లేరు, ఎవ్వరూ లేరు. అస్తిత్వపరంగా ఆయన ఒకే ఒక్కడు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయనకు సరి సమానులు సాటి మేటి ఎవ్వరూ లేరు. నాలుగో విషయం, ఉదాహరణకి ఇక్కడ మనం కూర్చొని ఉన్నాము, ఎవరినైనా ఒక వ్యక్తిని చూసాము, మొన్న మీలాంటి వ్యక్తినేనండి నేను విజయవాడలో చూశాను అని చెప్పవచ్చు. ఎందుకని? పోలికలు కలుస్తూ ఉంటాయి. లేదా ఎవరికైనా సరే కుమారుడు పుట్టాడు, అచ్చము వాళ్ళ తాతలాగే ఉన్నాడు, వాళ్ళ నాన్నలాగే ఉన్నాడు అని చెప్పవచ్చు. పోలికలు కలుస్తూ ఉంటాయి. కానీ అల్లాను పోలినటువంటిది, అల్లాకు సరి సమానులు ఈ పూర్తి విశ్వంలో ఏదీ లేదు, ఎవ్వరూ లేరు. సుబ్హానల్లాహ్. ఈ 4 లక్షణాలు, అల్లాహ్ సృష్టికర్త అనేవాడు ఒకే ఒక్కడై ఉండాలి, ఆయన ఏ ఆధారము ఏ అక్కర లేనివాడై ఉండాలి, ఆయనకు తల్లిదండ్రులు కానీ కుమారులు కానీ ఎవ్వరూ లేరు, ఆయన లాంటివాడు ఆయన్ని పోలినది ఏదీ లేదు.
ఇలా మనము ఎప్పుడైతే అస్తిత్వపరంగా దైవాన్ని గుర్తిస్తామో, ఇది మొట్టమొదటిది తౌహీద్ జాత్లో మనకు ఒక క్లారిటీ వచ్చినట్టు, స్పష్టత వచ్చినట్లు. మరి ఈ విధంగా మనం ఉన్నామా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత రెండో విషయం తౌహీదే జాత్లో రెండో విషయం ఏమిటి? తౌహీదే అస్మా వ సిఫాత్. అస్మా అంటే పేర్లు, సిఫాత్ అంటే ఆయన యొక్క గుణాలు. అస్మా సిఫాత్ అంటే ఆయనకు ఉన్నటువంటి గుణనామాలు. అల్లాహకు ఎన్ని పేర్లు ఉన్నాయి? 99. 99 గుణాలు అల్లాహకు ఉన్నాయి కాబట్టి 99 పేర్లు ఉన్నాయి. అర్ రహమాన్ ఉంది, అనంత కరుణామయుడు. అర్ రజ్జాక్ ఆహార ప్రదాత. అల్ ఖాలిక్ సృష్టికర్త. ఇలా ఆయన గుణాలు ఎన్నైతే ఉన్నాయో ఆ అన్ని గుణాలకి ఒక్కొక్క పేరుంది. ఒకవేళ మనము అల్లాహ్ యొక్క 99 గుణనామాలని సవివరంగా తెలుసుకోవాలి అనుకోండి, ఒక్కొక్క నామాన్ని కనీసం ఒకరోజు ప్రసంగం చేయవచ్చు. అంటే 99 పేర్లు, వాటి యొక్క నామాలు, వాటి యొక్క వివరణ తెలుసుకోవాలంటే కనీసం 100 రోజులు సమయం పడుతుంది. అల్లాహ్ యొక్క అస్తిత్వానికి ఉన్న పేరేమిటి? అల్లాహ్. మనము చెబుతుంటాము అల్లాహ్ అస్సమీ, అల్ బసీర్. అల్లాహ్ అన్నీ వినేవాడు. మనము ఎక్కడ ఉన్నా సరే, చీకటిలో ఉన్నా వెలుగులో ఉన్నా, మనము పగలిలో ఉన్నా రాత్రిలో ఉన్నా, మనం నలుగురితో ఉన్నా ఒంటరిగా ఉన్నా, మనము భూమి పైన ఉన్నా భూమి కింద ఉన్నా, సముద్రం లోపల ఉన్నా, ఆకాశంలో ఎగురుతూ ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే అల్లాహ్ మన మాటలు వింటాడు. మన వినడానికి అల్లాహ్ వినడానికి తేడా ఏమిటి? మనకు కూడా వినబడుతూ ఉంది కదా. ఇక్కడ నేను ఒక్కడిని మాట్లాడితే మీరందరూ కూర్చొని 100 మంది వింటున్నారు, అవునా? ఒకవేళ మనం 100 మంది ఒకేసారి మాట్లాడితే ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందా? ఏమీ అర్థం కాదు. కానీ అల్లాహ్ అస్సమీ, అల్లాహ్ ఎలా వినేవాడు? జాగ్రత్తగా వినండి. అల్లాహ్ ఒకేసారి ఈ భూప్రపంచంపై ఉన్నటువంటి 750 కోట్ల మంది ప్రజలు ఒకేసారి మాట్లాడతారు. వారు వివిధ భాషల్లో మాట్లాడతారు, వివిధ ప్రాంతాల్లో మాట్లాడతారు. వారు ఏ భాషలో మాట్లాడినా, బిగ్గరగా మాట్లాడినా, మనసులో మాట్లాడినా, ఏమి మాట్లాడినా ప్రతి ఒక్కరి మాటని స్పష్టంగా వినేవాడు అల్లాహ్. సుబ్హానల్లాహ్. ప్రతి ఒక్కరి మాట స్పష్టంగా వినగలిగినవాడు అల్లాహ్. అందుకే అల్లాహ్ అస్సమీ. అలాగే అల్ బసీర్, అల్లాహ్ అన్నీ చూసేవాడు. మీరు నేను కూడా చూస్తూ ఉన్నాము. మీరు నేను ఎలా చూడగలము? మనకు ఒక పరిధి ఉంది, ఒక పరిధి వరకు చూడగలము. ఒకవేళ వృద్ధాప్యం వచ్చేసింది అనుకోండి, కొంతమంది దగ్గర కనబడదు, కొంతమంది దూరంగా ఉంది కనబడదు, అవునా? కానీ అల్లాహ్ ఎలా చూసేవాడు? అల్లాహ్ సప్త ఆకాశాలపై అర్ రహమాను అలల్ అర్షిస్తవా, సప్త ఆకాశాలపై సింహాసనంపై ఉన్నాడు. అలాంటి అల్లాహ్ అక్కడ నుండి ఈ పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ ఒకేసారి ఎవరికి వారికి విడివిడిగా చూడగలడు. సుబ్హానల్లాహ్. దీనికి మంచి ఉదాహరణ ఏమిటో తెలుసా? అల్లాహ్ స్పష్టంగా వినేవాడు, స్పష్టంగా చూసేవాడు అనడానికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అమావాస్య రాత్రి నల్లటి చీకటి, అందులో ఒక నల్లటి కొండపై నల్లటి చీమ నడుస్తూ ఉంది. మీరు నేను చూడగలమా? అల్లాహ్ సప్తాకాశాలపై నుంచి దాన్ని చూడగలడు. దాన్ని చూడడమే కాదు, దాని యొక్క అడుగుల శబ్దాన్ని కూడా వినగలడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ చూడడానికి, మన చూడడానికి, అల్లాహ్ వినడానికి, మన వినడానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇది. సుబ్హానల్లాహ్. కాబట్టి మనము అల్లాహ్ను ఈ విధంగా గుర్తించాలి. అందుకే ఖురాన్ గ్రంథంలో తెలియజేయడం జరిగింది, లైస కమిస్లి షయ్యుం వహువ సమీఉల్ బసీర్. ఆయన్ని పోలినటువంటి వస్తువు ఏదీ లేదు పూర్తి విశ్వంలో. మరియు అల్లాహ్ ఆలిముల్ గైబి వషహాదా, గోచర అగోచర అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు అల్లాహ్. మరి ఈ విధంగా మనము అల్లాహ్ని గుర్తిస్తున్నామా లేదా అనేది పరిశీలించాలి. అలాగే మరొక ముఖ్య విషయం, మనలో అందరికీ కూడా మరణం వస్తుంది. ఒక 100 సంవత్సరాల క్రితం మీరు నేను ఎక్కడున్నాము? ఈ భూప్రపంచంపై లేము. పోనీ 100 సంవత్సరాల తర్వాత ఉంటామా? ఉండే అవకాశం లేదు. అంటే మనమందరము కూడా పుట్టాము, మనమందరము కూడా చనిపోతాము. కానీ అల్లాహ్ నిత్యము ఉండేవాడు, అల్లాహ్ ఎల్లప్పుడూ ఉండేవాడు. అల్ హయ్యు, ఆయన నిత్యము ఉండేవాడు, సజీవుడు. మరి మనమేం చేస్తున్నాము అంటే నిత్యము ఉండేటటువంటి అల్లాహ్ను వదిలేసి
చాలామంది తెలుసో తెలియకో రాళ్ల దగ్గరికి రప్పల దగ్గరికి వెళ్తుంటారు. దేనికోసం? తమ యొక్క బాధల్ని, కష్టాలని, నష్టాలని చెప్పి తగ్గించుకోవడం కోసం. మరికొంతమంది సమాధుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళేం చేస్తారు? సమాధిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ శరీరాన్ని క్రిమికీటకాలు తినేశాయి, కేవలం ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ కొన్ని సంవత్సరాలు అయిపోతే ఆ ఎముకలు కూడా కనబడవు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ విన్నపాలు వినిపిస్తూ ఉంటారు. ఒక్కసారి పరిశీలన చేయండి. మనము నిజ సృష్టికర్తను కాకుండా ఎవరెవరినైతే ఆరాధిస్తున్నామో వారిలో ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ ఉండవు. ప్రపంచంలో, పూర్తి విశ్వంలో అల్లాహ్ కాకుండా వేరే ఎవ్వరిలో కూడా ఈ లక్షణాల్లో ఒక్క లక్షణం కూడా లేదు. వారు ప్రవక్తలైనా, వారు దైవదూతలైనా, వారు మహాపురుషులైనా. కాబట్టి మనం ఏం చేయాలి? ఏదైతే మన విన్నపం ఉందో అది అల్లాహ్కు వినిపించుకోవాలి. ఏదైనా అడగాలి అంటే సృష్టికర్తను అల్లాహ్ను మాత్రమే అడగాలి. ఇక్కడ శైతాన్ ఏం చేస్తాడు? మనల్ని మభ్య పెడుతూ ఉంటాడు. మీరు పాపాత్ములు కదండి, మీ మాట అల్లాహ్ ఎక్కడ వింటాడు? మీరు చాలా పాప కార్యాలు చేశారు కదా, మీ మాట అల్లాహ్ ఎక్కడ వింటాడు? మీరు సరిగ్గా ఆరాధన చేయటం లేదు కదా, మీ మాట అల్లాహ్ ఎక్కడ వింటాడు? కాబట్టి మనం ఏం చేయాలి? మధ్యలో మధ్యవర్తుల్ని పెట్టుకోవాలి. మేము అల్లాహ్ని ఆరాధిస్తామండి, కాకపోతే ఈ బాబా ద్వారా వెళితే మా విన్నపం అల్లాహ్ దగ్గరికి వెళ్తుంది అని కొంతమంది. మేము సమాధుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నామంటే మేము పాపాలు చేశాం కదా, మా మాట అల్లాహ్ వినడు, కాబట్టి ఆయన ద్వారా వింటాడు. అందరూ కూడా ఏదో ఒక విధంగా ఈ కోణంలో చిక్కుకుపోయి ఉన్నారు. కానీ సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయం సూరా బఖరా 186వ వాక్యం, వఇజా సాలక ఇబాదీ అన్నీ ఫయిన్నీ కరీబ్ ఉజీబు దావత దాయి ఇజా దాని ఫల్యస్తజీబులి వల్యుమిను బి లఅల్లహుం యర్షుదూన్. వఇజా సాలక ఇబాదీ అన్నీ ఫయిన్నీ కరీబ్. ఓ ప్రవక్త, నా దాసులు సృష్టికర్త అల్లాహ్ గురించి, నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి కరీబ్, అత్యంత సమీపంలో ఉన్నానని తెలియజేయి. సుబ్హానల్లాహ్. నేను వారి మాటలు వింటాను మరియు దానికి సమాధానం కూడా తెలియజేస్తాను వారు ఎప్పుడు పిలిచినా. మరి మనము ఆ విధంగా ఉన్నామా? అల్లాహ్ను పిలిచే విషయంలో లేము. మనం ఏం చేస్తున్నాము? వేరే వాళ్ళ మీద ఆధారపడిపోతున్నాము. ఎందుకని ఆధారపడుతున్నాము అంటే సరైనటువంటి జ్ఞానం లేని కారణంగా. ఈ తౌహీద్ని, దేవుని ఏకత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకోని కారణంగా మనము మిగతా వారి మీద ఆధారపడుతున్నాము. ఉదాహరణకి ఇప్పుడు నా చేతిలో ఈ ఫోన్ ఉంది, దీన్ని చూపించి ఇది ల్యాప్టాప్ అన్నాను అనుకోండి, మీరందరూ నమ్ముతారా? నమ్మరు. మీకు ల్యాప్టాప్కి మొబైల్ ఫోన్కి ఉన్న వ్యత్యాసం తెలుసు కాబట్టి. అలాగే మనకు ఎవరైనా సరే మనల్ని దేవుని విషయంలో మభ్య పెట్టకుండా ఉండాలి అన్నా, ఎవరు మోసం చేయకుండా ఉండాలి అన్నా కనీస జ్ఞానం, ప్రతి ఒక్కరూ ఆలిం అవ్వాల్సిన పర్లేదు, కానీ బేసిక్ నాలెడ్జ్ అనేది మనకు కావాలి. అన్నిటికంటే ముఖ్యమైనది తౌహీద్. ఒకవేళ ఇది లేదు అనుకోండి, మిగతా ఏ విషయం అర్థం కాదు. తౌహీద్ సరిగ్గా లేదు మీ దగ్గర, మీరు చేసే నమాజ్ అల్లాహ్ స్వీకరిస్తాడా? తౌహీద్ సరిగ్గా లేదు మీ దగ్గర, మీరు ఎన్ని ఉమరాలు చేసినా, ఎన్ని హజ్జులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా ఏవి కూడా ఆమోదయోగ్యం కావు. అది ఎలాంటి విషయం అంటే బ్యాంకులో మనకి అకౌంట్ లేకుండానే వెళ్ళి డబ్బులు వేస్తున్నాం, అసలు అకౌంట్ ఓపెనే లేదు. ఈ తౌహీద్ అనేది సరిగ్గా లేకపోతే మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసుకున్నా ఏది ఉపయోగపడదు. కాబట్టి మన పిలుపు అల్లాహ్ వింటాడు, దానికి సమాధానం చెబుతాడు అన్న ఆలోచన ఉండాలి. మరి అల్లాహ్ని పిలవకుండా ఉండేవారెవరు? దానికి కూడా అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. వకాల రబ్బుకుమ్ ఉద్ఊని అస్తజిబ్ లకుమ్ ఇన్నల్లజీన యస్తక్బిరూన అన్ ఇబాదతి సయద్ఖులూన జహన్నమ దాఖిరీన్. మరి నీ ప్రభు ఏమంటున్నాడు అంటే, మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనల్ని ఆమోదిస్తాను, కానీ నా పట్ల ఎవరైతే గర్వహంకారాన్ని ప్రదర్శిస్తారో అలాంటి వారి కోసం నరకం ఉంది. సుబ్హానల్లాహ్. మనము అల్లాహ్ని పిలవలేకపోతున్నాము అంటే దాని అర్థం ఏమిటి? మనలో గర్వం ఉంది అని అర్థం.
గర్వం లేని ప్రతి ఒక్కరూ కూడా అల్లాహ్ను మాత్రమే పిలుస్తారు. మనం అల్లాహ్ని పిలవలేకపోతున్నాము, మన పిలుపు అల్లా దగ్గరికి వెళ్ళటం లేదు, అల్లా తీసుకోడు అని మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అంటే మన దగ్గర గర్వం ఉంది అన్న ఆలోచన. అలాగే ఆ తర్వాత విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, అల్లా తప్పకుండా మన ఆరాధన కానీ మన పిలుపు కానీ వింటాడు, ఇంకా దాన్ని తప్పకుండా స్వీకరిస్తాడు అని మనం ఎలా పిలవాలి? దృఢ నమ్మకంతో పిలవాలి. అప్పుడు తప్పకుండా అల్లా ఏం చేస్తాడు? మన పిలుపుని వింటాడు, మన ప్రార్థనని ఆమోదిస్తాడు. ఇలా ఎప్పుడైనా జరిగిందా? అల్హమ్దులిల్లా. ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే దాదాపుగా అనేక విషయాలు. మొట్టమొదటిది ఆదం అలైహిస్సలాం, హవ్వ అలైహిస్సలాం, వీళ్ళిద్దరు ఏం చేశారు? అల్లా వాళ్ళిద్దరిని సృష్టించి స్వర్గంలో ఉంచాడు. స్వర్గంలో సర్వసుఖాలు అనుభవించండి, కానీ ఈ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, ఆ పండ్లు తినవద్దు అని అల్లా వారించాడు. మరి వారించిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేశారు? అల్లా ఆజ్ఞకి వ్యతిరేకంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు, పండ్లు తిన్నారు. వారు అల్లా యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా చేశారు, ఒక చిన్న పొరపాటు తప్పు చేశారు. కానీ సృష్టికర్తను అల్లా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, వాళ్ళిద్దరూ మళ్ళీ అల్లా దగ్గర నుంచే కొన్ని పదాలు, కలిమాలు నేర్చుకున్నారు. ఏమిటా కలిమాలు? ఖురాన్ గ్రంథంలో 7వ అధ్యాయం సూర ఆరాఫ్ 23వ వాక్యాన్ని పరిశీలన చేశామనుకోండి, కాల రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్న మినల్ ఖాసిరీన్. వాళ్ళిద్దరూ అల్లాహ్ దగ్గర నుంచే కొన్ని వాక్యాలు నేర్చుకొని అల్లాహ్ను ప్రార్థించారు. ఏమని ప్రార్థించారు చూడండి, ఓ మా ప్రభు, మేము మా స్వయానికి ఎంతో అన్యాయం చేసుకున్నాము, మా స్వయానికి మేమే అన్యాయం చేసుకున్నాము. ఒకవేళ ఇప్పుడు గనక నీవు మాకు క్షమాభిక్ష పెట్టి మాపై దయదలచకపోతే నిశ్చయంగా మేము నష్టపోతాము. సుబ్హానల్లాహ్. వాళ్ళిద్దరు నేర్చుకున్నారు, అడిగారు, అల్లా ఏం చేశాడు? వాళ్ళ యొక్క దువాని, ప్రార్థనని స్వీకరించాడు. మరి అల్లా ఆదం అలైహిస్సలాం, హవ్వ అలైహిస్సలాం దువాని స్వీకరిస్తే మీ దువా నా దువాని స్వీకరించడా? మీ ప్రార్థనని నా ప్రార్థనని ఆమోదించడా? తప్పకుండా ఆమోదిస్తాడు. మనకు ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. మనం ఏ విధంగా అల్లా పిలవమన్నాడో ఆ విధంగా పిలవాలి. కానీ మన సమాజంలో ఎలా ఉంది? ముస్లిమేతరులు వాళ్ళు ఎలాగ వేరే వాళ్ళని పిలుస్తున్నారు. ముస్లింలలో కూడా ఏదైనా చిన్న ఆపద వచ్చిందనుకోండి, వెంటనే నోటిలో నుంచి వచ్చే పదాలు యా గౌస్ నౌజుబిల్లా, యా అలీ నౌజుబిల్లా, మరి కొంతమంది యా ముహమ్మద్ నౌజుబిల్లా. ఇలా మనము ఎవరిని పిలవాలి, ఎలా పిలవాలి అనే స్పష్టత లేకపోతే మనము పుణ్యము అని చేసే ప్రతిదానికి పాపం వస్తుంది. మనకు తెలియనే తెలియదు పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి. కాబట్టి ఇలా ఎలాగైతే ఆదం అలైహిస్సలాం సృష్టికర్తను పిలిచారో అలాగే మనము పిలిచే ప్రయత్నం చేయాలి. అలాగే మనము మరొక ఉదాహరణ చూస్తే ఖురాన్ గ్రంథంలో యూనుస్ అలైహిస్సలాం ఉన్నారు. ఆయన కూడా చేప కడుపులో ఉన్నప్పుడు ఒక దువా చదివారు. ఏమిటా దువా? అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు 21వ అధ్యాయం సూర అంబియా 87వ వాక్యంలో, ఫనాదా ఫిజ్జులుమాతి అల్లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతుం మినజ్ జాలిమీన్. అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఆఖరికి అతను చీకట్లలో నుంచి అల్లా నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పవిత్రుడవు, నిజానికి నేనే దోషుల్లో చేరిన వాణ్ణి అని మొరపెట్టుకున్నాడు. అల్లా అతని మొరని, యూనుస్ అలైహిస్సలాం అనే ప్రవక్త యొక్క మొరని స్వీకరించాడు. ఆ చేప కడుపులో నుంచి ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. సుబ్హానల్లాహ్. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు. ఇబ్రాహీం అలైహిస్సలాం దువా. ఇబ్రాహీం అలైహిస్సలాం 90 సంవత్సరాల వయసులో దువా చేస్తున్నారు, రబ్బి హబ్లీ మినస్ సాలిహీన్, అల్లా నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు. అల్లా స్వీకరించాడు. అలాగే అయ్యూబ్ అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, అనేక మంది దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా దువా చేశారు. ఎప్పుడు? బద్ర యుద్ధం జరుగుతుంది. ఈ బద్ర యుద్ధంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేస్తున్నారు, అల్లా ఇప్పుడు పూర్తి ప్రపంచంపై, ఈ భూమండలంపై కేవలము చాలా కొద్ది మంది 313 లేదా దానికంటే కొద్దిగా ఎక్కువ తక్కువ
ఇంతమంది విశ్వాసులు ఉన్నారు. ముష్రికులు ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 1000 మంది ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు గనక ఈ చిన్న సమూహం ఓడిపోయారు, చనిపోయారు, ఇక నీ పేరు తీసుకునేవారు ఎవ్వరు ఉండరు, కాబట్టి మాకు సహాయం చేయి అని దువా చేశారు. ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహుమ్మా అంజిజ్లీ మా వాత్తని అల్లాహుమ్మా ఆతి మా వాత్తని అల్లాహుమ్మా ఇంతహలిక హాజిల్ హిసాబతు మిన్ అహలిల్ ఇస్లామి లా తోబదు ఫిల్ అర్జీ. ఓ నా ప్రభు, నీవు నాతో చేసిన వాగ్దానాన్ని పూర్తి చేయి. ఓ నా ప్రభు, ముస్లింలలోని ఈ కొందరు యువకులు హతమార్చబడితే, చంపబడితే ఇక నిన్ను ఆరాధించడానికి ఎవ్వరూ ఉండరు. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు. అల్లాహ్ దువాని స్వీకరించాడు. బద్ర్ యుద్ధంలో దైవదూతల్ని పంపించి అల్లాహ్ సహాయం చేశాడు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు అనుచరులు గెలవడం జరిగింది. సుబ్హానల్లాహ్. ఆ విషయాన్ని మనము ఎప్పటి వరకు చర్చిస్తాము? ప్రళయ దినం వరకు చర్చిస్తూనే ఉంటాము. బద్ర్ యుద్ధంలో ఏం జరిగింది. కాబట్టి మనము మన ప్రార్థన కేవలము సృష్టికర్తను అల్లాహ్కు మాత్రమే తెలియజేయాలి. మన మొక్కుబడులన్నీ కూడా ఆయన కోసమే ప్రత్యేకించుకోవాలి. ఇది తౌహీద్ జాత్ వ అస్మా వ సిఫాత్. ఇక 2 విషయాలు ఉన్నాయి. అదేమిటి? తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్. ఈ తౌహీదే రుబూబియత్, ఉలూహియత్ ఈ 2 ఎలాంటి విషయాలు అంటే ఒకదానికొకటి చాలా సంబంధం ఉన్న విషయాలు. ఇది ఒకటి విడగొట్టి రెండో దాన్ని చూడడం చాలా కష్టం. 2 ఒకేలాగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, కాస్త వ్యత్యాసం ఉంటుంది. మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తామనుకోండి, 2 విషయాలు అర్థమైపోతాయి. ముందుగా తౌహీదే రుబూబియత్. ఈ తౌహీదే రుబూబియత్ని ఎలా అర్థం చేసుకోవాలి? మనము ఒక్కసారి పరిశీలన చేస్తే ఈ పూర్తి విశ్వానికి సృష్టికర్త ఒకే ఒక్కడున్నాడు. ఆయనే యజమాని, ఆయనే ఆహార ప్రదాత, పాలకుడు, పోషకుడు, జీవన్ మరణాలు ప్రసాదించేవాడు, సృష్టితాల యొక్క అవసరాలు తీర్చేవాడు, పూర్తి విశ్వాన్ని నడిపించేటటువంటి ఏకైక చక్రవర్తి ఒకే ఒక్కడు అని నమ్మాలి. మన సమాజంలో ఎలా ఉంది? జాగ్రత్తగా వినండి. మనం వింటూ ఉంటాం బయట, ఈ పూర్తి విశ్వం ఎలా నడుస్తుంది అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఈ పదాలు చెప్పగానే మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఏమనుకుంటాము? ఇవన్నీ హిందువుల పదాలు కదా అనుకుంటాము. అవి ఒక భాషలో చెప్పబడే పదాలు అంతే. బ్రహ్మ అంటే ఏమిటి? క్రియేటర్. వాళ్ళు ఏం నమ్ముతున్నారు? ఈ పూర్తి విశ్వాన్ని క్రియేట్ చేసినవాడు ఒకడు, సృష్టికర్త. విష్ణు అంటే ఈ విశ్వాన్ని నడిపేవాడు ఒకడు. మహేశ్వర్ అంటే ఈ పూర్తి విశ్వాన్ని లయం చేసేవాడు, నాశనం చేసేవాడు. సృష్టి, స్థితి, లయకు కారకులు వీళ్ళు ముగ్గురు అని నమ్ముతున్నారు. అది ఇక్కడ ఈ భాషలో ఇలా నమ్ముతారు. అదే వేరే ప్రదేశంలో వేరేలాగా. పూర్తి ప్రపంచంలో శైతాన్ ఏం చేశాడు అంటే ఒక ప్రణాళికాబద్ధంగా మానవ జాతిని ఎలా మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళాలి అని ఒక ప్రణాళికను రచించి ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా అర్థమయ్యేలాగా చేశాడు. మనం ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచంలో, దీనికి సంబంధించి కొద్దిగా అటు ఇటే ఉంటాయి. క్రైస్తవుల్ని పరిశీలన చేశామనుకోండి, వాళ్ళు ఏమంటారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మళ్ళీ ఇక్కడ కూడా త్రిత్వం వచ్చింది, ఇక్కడ కూడా త్రిత్వం ఉంది. కాస్త వ్యత్యాసం ఉంది. వీళ్ళకి అర్థమయ్యేలాగా వీళ్ళకి, వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళకి, ఇంకా ఎవరికో అర్థమయ్యేలాగా వాళ్ళకి. అటు తిప్పి ఇటు తిప్పి అసలు మన బహిరంగ శత్రువు శైతాను మనల్ని మభ్యపెట్టేశాడు. ఎవరికి ఎలా అర్థమవుతుందో ఆ విధంగా వాళ్ళకి చెప్పేశాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కాన్సెప్ట్ వేరు కదా, మా కాన్సెప్ట్ వేరు కదా అనుకున్నారు. అటు తిప్పి ఇటు తిప్పి అందరూ శైతాన్ వల్ల పడి ఉన్నారు. అందుకే అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్న శైతాన లకుం అదువ్వున్ ఫత్తఖిజూహు అదువ్వా. నిశ్చయంగా శైతాన్ మీ బహిరంగ శత్రువు, మీరు కూడా తన్ని మీ శత్రువుగానే పరిగణించండి. మనందరి మానవులందరి బహిరంగ ఉమ్మడి శత్రువు శైతాన్. కాబట్టి వల్ల పడకూడదు. మక్కా అవిశ్వాసులు కూడా దేవుడు ఎవరు అనగానే ఒక్కడేనండి, అల్లాహనే అని అనేవారు. అని అంటూనే మక్కా ముష్రికులు కూడా ఏం చేసేవారు? వాన పడకపోతే వాన దేవుడు, వ్యాపారం సరిగ్గా జరగకపోతే దానికి ఒక దేవుడు, లేకపోతే ఇంకా ఏవేవైతే సమస్యలు ఏవేవైతే కష్టాలు వస్తుంటాయో ప్రతిదానికి ఒక విగ్రహాన్ని పెట్టేసుకునేవారు. వాళ్ళు కూడా ఈ పూర్తి విశ్వాన్ని సృష్టించింది అల్లాహనే నమ్మేవారు.
కానీ మిగతా వచ్చేసరికి అల్లా సహాయకులు అని కొంతమంది, మరికొంతమంది అల్లా యొక్క దైవదూతల్ని, అల్లా యొక్క కూతుర్ని చేసేసి మరికొంతమంది, ఇలా రకరకాలుగా మీరు దీనికి ఏ పేరైనా పెట్టుకోండి. మీరు ప్రవక్తల్ని దేవుళ్ళుగా చేసినా, దైవదూతల్ని దేవుళ్ళుగా చేసినా, సృష్టిని దేవుడుగా చేసినా, విగ్రహాలని, రాళ్లని, రప్పల్ని, సూర్యుడిని, చంద్రుడిని దేన్నైనా దేవుడుగా చేయండి, అది పూర్తిగా షిర్కులోకే వస్తుంది. చాలామంది మనం చూస్తుంటాము. కొంతమంది ఏం చేస్తుంటారు, నేను సెల్ ఫోన్ వ్యాపారం చేస్తున్నానండి, దీని ద్వారా చాలా లాభం వస్తుంది నాకు, కాబట్టి ఏం చేస్తాము, సెల్ ఫోన్కి పూజ చేస్తాం, దీని ద్వారా లాభం వస్తుంది కాబట్టి. అది కూడా షిర్కే. సమాజంలో ఎలా అయిపోయింది అంటే దేవుడు ఒక్కడేనండి అని అంటూనే ఆరాధన దగ్గరికి వచ్చేసరికి, మొక్కుబళ్ళ దగ్గరికి వచ్చేసరికి, పిలవడం దగ్గరికి వచ్చేసరికి, మన ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి మనము ఇలా రకరకాలుగా విడిపోతూ ఉంటాము. ఈ తౌహీదే రుబూబియత్లో పూర్తి విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒకే ఒక్కడు అని నమ్మాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. సృష్టికర్త అని అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, అరబ్బుల్ని ప్రశ్నిస్తున్నాడు. 23వ అధ్యాయం సూరా మోమినున్లో, కుల్ మర్ రబ్బుస్ సమావాతి సబ్ఈ వ రబ్బుల్ అర్షిల్ అజీమ్. ఒక్కసారి వాళ్ళని అడగండి, ఈ సప్తాకాశాలకి మహోన్నత పీఠానికి అధిపతి ఎవరు అని వాళ్ళని అడగగానే వాళ్ళు ఏం చెప్తారు, సయకూలూన లిల్లాహి కుల్ అఫలా తత్తకూన్. వారు కూడా అల్లాహే అని సమాధానం తెలియజేస్తారు. సుబ్హానల్లాహ్. మనం ఎవరినైనా అడిగామనుకోండి, ఈ భూమి ఎవరు పుట్టించారు, వాళ్ళంటే అల్లాహ్ అని చెప్పారు, వాళ్ళకి అల్లాహ్ అనే పదానికి పరిచయం ఉంది కాబట్టి. ఇక్కడ వాళ్ళని అడగండి, ఏమంటారు, భూమిని ఎవరు పుట్టించారు, పైవాడు. ఆకాశాన్ని ఎవరు పుట్టించారు, పైవాడు. ఎవ్వరు కూడా ఎవరైతే తమ మిథ్యా దైవాలని ఆరాధిస్తున్నారో వాళ్ళ పేర్లు తీసుకోరు. చాలా తక్కువ మంది, కొద్దిగా అతి తెలివి ఉన్నవారు తప్ప. ఇలా మనం ప్రశ్నించాము, ఈ ప్రసంగం విన్నారు, అచ్చా ఈసారి మనం ఏం చేయాలి, వాళ్ళు ప్రశ్నించినప్పుడు నేను ఎవరినైతే మిథ్యా దైవాన్ని ఆరాధిస్తున్నానో ఆయన పేరు చెప్పాలని చెప్తారు తప్ప సర్వసాధారణంగా ఎవరినైనా వెళ్ళి అడగండి. అరబు ముష్రికులు కూడా సప్తాకాశాలకి పీఠానికి అధిపతి ఎవరు అంటే అల్లా అన్నారు. ఇక్కడ కూడా ఈ భూమిని పుట్టించింది ఎవరు, ఆకాశాన్ని పుట్టించింది ఎవరు అంటే ఆ పైవాడు అని అంటారు. ఎప్పుడైనా చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా కొద్దిగా గొడవ జరిగింది, తగాదా జరిగింది, ఒక వ్యక్తి బలవంతుడు బలహీనుడిపై దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. అప్పుడేమవుతుంది, ఆ బలహీనుడు అంటాడు, ఇక్కడ ఎవరు చూసినా చూడకపోయినా ఆ పైవాడు చూస్తున్నాడు అంటారు. అంటే మన మనోమస్తిష్కాలలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ పైవాడినే అరబీ పరిభాషలో అల్లాహ్ అంటారు. మరి ఈ విగ్రహారాధన ఎలా వచ్చింది అంటే, ఎవరైతే మూఢనమ్మకాలతో మేము ఇలాగే ఉంటాము, మేము ఇలాగే చేస్తాము, మా నమ్మకాలు ఇంతే అని వారు వాదించిన కారణంగా ఈ విగ్రహారాధన ఉనికిలోనికి వచ్చింది. ఒకవేళ ఎవరైనా సరే జ్ఞానంతో పరిశీలన చేసినట్లయితే, తమ బుద్ధి వివేకాలను ఉపయోగించినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా మనము ఎవరిని ఆరాధిస్తున్నాము అన్న విషయం తెలుస్తుంది. ఇంకో విషయం చూడండి, ఈ విగ్రహాలను ఆరాధించే వాళ్ళు కూడా ఏమంటారు, లేదండి దేవుడు ఒక్కడే, ఈ విగ్రహాలు ఏంటంటే మాధ్యమం, దీని ద్వారా మేము దేవుడి దగ్గరికి వెళ్తాము. ఈ విగ్రహాల్లో దైవం లేదు కానీ దైవత్వం ఉంది. వాళ్ళు చెప్పే మాటలు కానీ వారు ఇచ్చే ఉదాహరణలు కానీ దేనికి పొంతన ఉండదు. వాళ్ళు కూడా ఇలాగే, ఎలాగైతే ముస్లిం సమాజంలో జెండాల దగ్గరికి, దర్గాల దగ్గరికి వెళ్ళి వీళ్ళ మాధ్యమం ద్వారా మేము అల్లా దగ్గరికి వెళ్తామంటారో, వీళ్ళు కూడా ఏమంటారు, ఈ విగ్రహాలు ఏమిటి అంటే మాధ్యమం, నిజ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మాకు కాన్సన్ట్రేషన్ కావాలి కదా ఆరాధన చేయడానికి అని తెలియజేస్తూ ఉంటారు. ఇది కూడా పూర్తిగా విరుద్ధం. కాబట్టి తౌహీదే రుబూబియత్ అంటే మనం ఏం చేయాలి అంటే, మనము ఈ పూర్తి విశ్వానికి సృష్టికర్త ఒకే ఒక్కడని నమ్మాలి. ఇందులో ఆస్తికులందరూ వచ్చేస్తారు. విగ్రహారాధన చేసేవారు, షిర్క్ చేసే వాళ్ళందరూ కూడా దేవుడు ఒక్కడనే అంటారు. కానీ ఎప్పుడైతే వారు మొక్కుబళ్ళ దగ్గరికి వస్తారో, ఇక మిగతా విషయాల దగ్గరికి వస్తారో, అప్పుడు మాధ్యమాన్ని ఏర్పరచుకొని షిర్క్ చేయడం ప్రారంభిస్తారు. ఇది తౌహీదే రుబూబియత్. మరొక విషయాన్ని పరిశీలన చేస్తామనుకోండి, తౌహీదే ఉలూహియత్. ఈ తౌహీదే ఉలూహియత్ని తౌహీదే ఇబాదత్ అని కూడా అంటారు. అసలు విషయం ఇదే. మన ఆరాధన ఏదైతే మనం ఆరాధన చేస్తున్నామో, ఈ ఆరాధన కేవలము సృష్టికర్త అయిన అల్లాహకు మాత్రమే చేయాలి. మనల్ని పుట్టించిన వాడినే మనం ఆరాధించాలి.
మనం పుట్టించుకొని మనం తయారు చేసుకున్నటువంటి బొమ్మలకు కానీ విగ్రహాలకు కానీ, లేకపోతే సమాజంలో పంచభూతాలని ఆరాధించేవారు ఉన్నారు. గాలి, నీరు, నిప్పు, నింగి, నేల, వీటిని ఆరాధించేవారు ఉన్నారు. అదేమిటంటే ప్రకృతి ద్వారా మాకు లాభం చేకూరుతుంది కదా అనే ఆలోచన. ఇది కూడా సరైనటువంటి ఆలోచన కాదు. మనము ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని దుఃఖాల్లో ఉన్నా, మనము సంతోషంగా ఉన్నా, మన ప్రేమైనా మన బాధ అయినా కేవలము సృష్టికర్త అయినటువంటి అల్లాహతోనే పంచుకోవాలి. దీనినే తౌహీదే ఉలూహియత్ అంటారు. అన్ని ఆరాధనలు, సకల ఆరాధనలు ఒకటి కాదు. అది కలిమా చదవడమైనా, నమాజ్ అయినా, రోజా అయినా, లేకపోతే కుర్బానీ అయినా, ఏదైనా సరే, ఒకవేళ ప్రార్థన అయినా, దువా అయినా, సకల ఆరాధనలు. ఆరాధన అనేసరికి కేవలం సృష్టికర్తను అల్లాహకు మాత్రమే చేయాలి. దీనినే తౌహీదే ఉలూహియత్ అంటారు, తౌహీదే ఇబాదత్ అని కూడా అంటారు. మరి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రజలు ఎప్పుడైతే మర్చిపోతూ ఉంటారో అప్పుడు సృష్టికర్త అయిన అల్లాహ్ ప్రవక్తల్ని పంపిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే మార్గభ్రష్టత్వంలోకి వెళ్తూ ఉంటామో, సన్మార్గం నుంచి తప్పిపోయి అపమార్గంలోకి వెళ్తూ ఉంటామో, సిరాతే ముస్తకీం నుండి ఎప్పుడైతే దాటిపోతూ ఉంటామో, పక్కకు వెళ్ళిపోతుంటామో, అప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడు? ప్రవక్తల్ని పంపిస్తూ ఉంటాడు. ఆ ప్రవక్తల పరంపరలో వచ్చిన వారందరూ తెలియజేసింది ఏమిటి? లా ఇలాహా ఇల్లల్లాహ్. సృష్టికర్త అయిన అల్లాహ్ తఆలా తెలియజేశాడు, వమా అర్సల్నా మిన్ కబ్లిక మిన్ రుసులిన్ ఇల్లా నూహి ఇలైహి అన్నహు లా ఇలాహా ఇల్లా అనా ఫాబుదూన్. నీకు పూర్వం మేము ఏ ప్రవక్తను పంపినా నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కనుక మీరు నన్నే ఆరాధించండి అనే సందేశాన్నే ఇచ్చి పంపాము. అల్లా ఎవరిని పంపించిన ప్రవక్తలలో అందరూ ఇచ్చిన సందేశం ఏమిటి? లా ఇలాహా ఇల్లల్లాహ్. ఈ సందేశమే సకల ప్రవక్తలు ఇచ్చారు. మనం పరిశీలన చేస్తే నూహ్ అలైహిస్సలాం కూడా ఇదే సందేశం ఇచ్చారు. 7వ అధ్యాయం సూర ఆరాఫ్ 59వ వాక్యంలో, లకద్ అర్సల్నా నూహన్ ఇలా కౌమిహి ఫకాలా యా కౌమి ఉబుదుల్లాహ్ మా లకుం మిన్ ఇలాహిన్ గైరుహు ఇన్నీ అకాఫు అలైకుం అజాబ యౌమిన్ అజీమ్. మేము నూహ్ అలైహిస్సలాంకు అతని జాతి వద్దకు పంపాము. అప్పుడు అతను, ఓ నా జాతి ప్రజలారా, జాగ్రత్తగా వినండి, మీరు అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప వేరెవరు మీకు ఆరాధనకు అర్హులు కారు. సుబ్హానల్లాహ్. ఈ విషయంలో ఒక మహాదినం నాటి శిక్ష గురించి నాకు భయంగా ఉంది. సుబ్హానల్లాహ్. ప్రళయ దినం గురించి తెలియజేస్తున్నారు. ఒక మహాదినం, ఒక శిక్ష వస్తుందని భయపడతండి. మీరందరూ కూడా ఒకే ఒక్క దేవుడు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని నూహ్ అలైహిస్సలాం అతని జాతి ప్రజలకు తెలియజేశారు. అదే సందేశము హూద్ అలైహిస్సలాం తెలియజేశారు. కాలా యా కౌమి ఉబుదుల్లాహ్ మా లకుం మిన్ ఇలాహిన్ గైరుహు అఫలా తత్తకూన్. ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేనే లేడు. సుబ్హానల్లాహ్. హూద్ అలైహిస్సలాం ఇచ్చిన సందేశము ఇదే. ఆ తర్వాత సాలిహ్ అలైహిస్సలాం, కాల యా కౌమి ఉబుదుల్లాహ్ మా లకుం మిన్ ఇలాహిన్ గైరుహు. సాలిహ్ అలైహిస్సలాం కూడా అదే సందేశం ఇచ్చారు. ఓ నా జాతి ప్రజలారా, మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. ఇంకా ఈసా అలైహిస్సలాం, అనేబుదుల్లాహ్ రబ్బీ వ రబ్బకుం. ఈసా అలైహిస్సలాం కూడా అదే తెలియజేశారు, నాకు మీకు ప్రభు అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని. మూసా అలైహిస్సలాం ఇచ్చిన సందేశము అదే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చినటువంటి సందేశం కూడా అదే. సుబ్హానల్లాహ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అయితే తెలియజేశారు. ఏమని తెలియజేశారు? కుల్ యా అహ్లల్ కితాబి తాలవ్ ఇలా కలిమతిన్ సవాయిన్ బైననా వ బైనకుం అల్లా నాబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షయ్యన్. ఓ గ్రంథ ప్రజలారా, మీకు మాకు సమానమైన ఒక విషయం వైపునకు రండి. అదేమిటి? మనము అల్లాహ్ను తప్ప మరెవ్వరిని ఆరాధించకూడదు. సకల ప్రవక్తలు ఇచ్చినటువంటి సందేశము ఒకే ఒక్క సందేశం. మరి మనము ఆ విధంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందరూ ప్రవక్తలు ఒకే సందేశం ఇచ్చారు, లా ఇలాహా ఇల్లల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఆయన ప్రవక్త అయిన తర్వాత ఎవరెవరైతే ఆనాటి కాలంలో రాజులు ఉన్నారో ఆ రాజులకి ఎప్పుడైతే ఉత్తరాలు వ్రాస్తున్నారో ఆ ఉత్తరాల్లో కూడా ఇదే తెలియజేశారు. బుఖారీ హదీస్లో ఒక సంఘటన నకలు చేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రోమ్ చక్రవర్తి హిరకిల్కి ఒక ఉత్తరం రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? ఇస్లాం స్వీకరించమని ఆయన కోరుతున్నారు. కోరి, ఒకవేళ మీరు ఇస్లాం స్వీకరించే మీ జాతి ప్రజల్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ వచ్చిన పుణ్యం మీకు వస్తుంది. ఒకవేళ మీరు ఇస్లాం స్వీకరించలేదు, మీ జాతి ప్రజలు కూడా ఇస్లాం స్వీకరించలేదు, మీ జాతి ప్రజల పాప భారం అంతా కూడా మీ మీదనే పడుతుంది అని తెలియజేశారు.
ఎందుకని? మనము ఏదైనా ప్రదేశానికి నాయకులుగా ఉన్నామంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పూర్తి బాధ్యత ఆ నాయకుడిదే అయిపోతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇదే సందేశం ఇచ్చారు. మరి ఒక్కసారి పరిశీలన చేయండి. మనం సమాజంలో చూసినట్లయితే సమాజంలో గ్రంథ ప్రజలు అనగానే ఎవరు? యూదులు ఏం చేస్తున్నారు? ఇస్రాయేల్ వాళ్ళందరూ కూడా ఉజైర్ అలైహిస్సలాంని దేవుని కుమారుడుగా చేసుకున్నారు. నిజంగా ఉజైర్ అలైహిస్సలాం దేవుని కుమారుడా? కాదు. వారు నిజ దైవాన్ని వదిలేసి ఒక ప్రవక్తని దేవుడిగా భావిస్తున్నారు. వాళ్ళకి సందేశం ఉంది. అలాగే క్రైస్తవ సోదరులు ఏం చేస్తున్నారు? ఈసా అలైహిస్సలాం యేసు క్రీస్తు వారిని దేవుని కుమారుడుగా అనుకుంటున్నారు. యేసు క్రీస్తు వారు ఏం తెలియజేశారు? ఉబుదుల్లా రబ్బీ వ రబ్బకుం. ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే, మన ఇద్దరికి ప్రభు అయిన అల్లాహను ఆరాధించమని ఈసా అలైహిస్సలాం సందేశం ఇచ్చారు. కాబట్టి ఈ సందేశం వాళ్ళ దగ్గరికి చేరాలి. అలాగే మన సమాజంలో ఎవరైతే హైందవ సోదరులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు? మాకు ముక్కోటి దేవీ దేవతలండి అంటారు. వాస్తవంగా ఇంతమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారా? కాస్త బుద్ధి పెట్టి ఆలోచిస్తే, లేదండి మాకు వేరు, మీరు వేరు, మేము వేరు అనుకుందాం. అలాంటప్పుడు వాళ్ళ సృష్టికర్త వేరు, మన సృష్టికర్త వేరు అయితే వాళ్ళ సృష్టికర్త వాళ్ళకి 2 చేతులు ఇస్తే మన సృష్టికర్త మనకు 4 ఇవ్వాలి. మన సృష్టికర్త మనకు 2 కళ్ళు ఇస్తే వాళ్ళ సృష్టికర్త గొప్ప అయితే వాళ్ళకి 3 కళ్ళు ఇవ్వాలి. అలా ఉందా? పూర్తి విశ్వంలో వాళ్ళు ఎవరిని ఆరాధించేవారైనా వాళ్ళ పూర్తి శరీరాకృతి నడినెత్తి నుండి అరికాలి వరకు ఒకేలాగా ఉంది. అదే 2 చేతులు, అవే 2 కళ్ళు, ముక్కు అదే స్థానంలో ఉంది, తల అదే స్థానంలో ఉంది, వేళ్ళు అదే స్థానంలో ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? మనలందరినీ సృష్టించిన సృష్టికర్త ఒకే ఒక్కడు. మనందరం ఒకే మ్యానుఫ్యాక్చర్ ద్వారా తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్ ఒకే ఒక్కడు. ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. అలాగే బౌద్ధ మతస్థులు, సిక్కు మతస్థులు ఎవరైనా సరే ప్రపంచంలో వాళ్ళ అందరికీ సందేశం ఏంటంటే ఒకే ఒక్కటి, లా ఇలాహ ఇల్లల్లా. ఇది తప్ప వేరే విషయం లేనే లేదు సోదరులారా. ఇదే సందేశాన్ని సకల ప్రవక్తలు ఇచ్చారు. సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వలకద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూల్ అనిబుదుల్లాహ్ వస్తనిబుత్ తాగూత్. మేము ఏ సముదాయంలో ప్రవక్తలను పంపినా వారు ఇచ్చిన సందేశం ఏమిటి? అల్లాహ్ ఒకే ఒక్కడు, అనేబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. మిథ్యా దైవాల ఆరాధన విడిచిపెట్టండి, ఒకే దైవాన్ని ఆరాధించండి అనే సందేశమే అందరూ ఇచ్చారు. మరి మనము ఆ విధంగా ఉన్నామా లేదా తౌహీద్ని అర్థం చేసుకోవడంలో పరిశీలన చేయాలి. అలాగే మన సమాజంలో ఎవరైతే సూర్యచంద్రులను ఆరాధించేవాళ్ళు వారి గురించి కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? లా తస్జుదు లిశ్శంసి వలా లిల్ కమరి వస్జుదు లిల్లాహిల్లజీ ఖలకహున్న. మీరు సూర్యునికి కానీ చంద్రునికి కానీ సాష్టాంగ ప్రమాణం చేయకండి. ఒకవేళ మీరు నిజంగానే నిజ సృష్టికర్తను ఆరాధించేవారైతే ఈ సూర్యచంద్రులను సృష్టించిన అల్లాహకు మాత్రమే సజ్దా చేయండి. సుబ్హానల్లాహ్. మనము ఎప్పుడైనా సరే ఎవరినైనా ఆరాధనలోకి తీసుకుంటున్నాము, ఆరాధిస్తున్నాము అంటే ఒకసారి పరిశీలన చేయండి. ఆయన ఈ పూర్తి సృష్టిలో ఏం సృష్టించాడు? ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో, ఆ పరిశీలన చేస్తామో, నిజ సృష్టికర్త ఎవరు, తౌహీద్ని, దేవుని ఏకత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్న విషయాలు మనకు అర్థమవుతాయి సోదరులారా. అలాగే యూసుఫ్ అలైహిస్సలాం కూడా వారి జాతి ప్రజలను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు చూడండి. అర్బాబుం ముతఫర్రికూన ఖైరున్ అమిల్లాహున్ వాహిదుల్ కహార్. అనేక మంది విభిన్న ప్రభువులు మేలా, ఒకే ఒక్కడు మేలా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఉదాహరణకి మనకు ఒక 100 మంది ప్రభువులు ఉన్నారనుకుందాం. 100 మందిని సాటిస్ఫై చేయడం ఈజీయా? ఒకే ఒక్కడిని సాటిస్ఫై చేయడం ఈజీయా? ఒక్కడిని ఆరాధించడమే చాలా సులువు కదా. ఒకవేళ మనము ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నాము, ఆ కంపెనీకి ఒక 5 ఎండీలు ఉన్నారనుకుందాం. మనము ఈ 5 ఒకేసారి సంతృప్తి పరచగలమా? చిన్న కంపెనీలోనే 5 ఉంటే మనం ఆ 5 సంతృప్తి పరచలేము. అలాంటిది ఈ పూర్తి విశ్వంలో అనేక మంది ప్రభువులు ఉంటే సంతృప్తి పరచగలమా? పరచలేము. అలాగే ఎవరు లేరు కూడా, ఒకే ఒక్కడున్నాడు. యూసుఫ్ అలైహిస్సలాం కూడా వాళ్ళ జాతి ప్రజలందరికీ అదే సందేశం ఇచ్చారు. అనేక మంది విభిన్న ప్రభువులు మేలా, ఒకే ఒక్క ప్రభువు మేలా అని. కాస్త మనము మన యొక్క బుద్ధి వివేకాలతో ఆలోచించామనుకోండి, చెబుతున్నటువంటి విషయము చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఆ తర్వాత కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, యా బనీ ఆదమ అల్లా తాబుదు షైతాన్ ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్.
ఓ ఆదం సంతతి వారలారా, మీరు శైతాన్ను పూజించకండి, వాడు మీ బహిరంగ శత్రువు అని నేను మీ నుండి వాగ్దానం తీసుకోలేదా? సుబ్హానల్లాహ్. ఓ ఆదం సంతతి వారలారా, మీరు శైతాన్ని పూజించకండి. దాని అర్థం ఏమిటి అంటే, మనము శైతాన్ యొక్క ఆలోచనల్ని అనుసరిస్తున్నాము అంటే మనము శైతాన్ని పూజిస్తున్నట్లు. మనము నిజ సృష్టికర్తను వదిలేసి తాగూత్ ఏదైతే ఉందో, మిథ్యా దైవాలు ఎవరైతే ఉన్నారో వాటిని ఆరాధిస్తున్నాము అంటే దాని అర్థము మనము మనకు తెలియకుండానే శైతాన్ పూజ చేస్తున్నాము అని అర్థం. సుబ్హానల్లాహ్, ఎంత మంచి వాక్యం చూడండి. కాబట్టి తౌహీదే ఉలూహియత్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, సూరే బఖ్రా 2వ అధ్యాయం 256వ వాక్యంలో సృష్టికర్త అల్లా తాలా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? కనుక ఎవరైతే అల్లా తప్ప వేరే ఆరాధ్యులను, తాగూత్ను తిరస్కరించి అల్లాను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు, అది ఎన్నటికీ తెగదు. సుబ్హానల్లాహ్. మనము సృష్టికర్తని అల్లాహ్ను ఆరాధించాలి అంటే చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి? తాగూత్ని తిరస్కరించాలి. నేను అల్లాహ్ను ఆరాధిస్తానండి, దాంతోపాటు వీటిని కూడా ఆరాధిస్తానండి, చెల్లదండి. ఉదాహరణకి ఈ బాటిల్లో వాటర్ ఉంది, ఈ వాటర్ బాగా చెడిపోయి ఉంది, ఇందులో ఎన్ని మంచి నీళ్ళన్నా వేయండి, ఏమవుతుంది? నీళ్లు చెడిపోతాయి. లేదండి, నేను అదే బాటిల్లో పోస్తున్నాను కదా. మనము ఈ బాటిల్లో ఉన్న చెడు తీసేసి ఈ బాటిల్ని క్లీన్ చేసిన తర్వాత, పరిశుభ్రపరిచిన తర్వాత అప్పుడు మంచినీటిని వేస్తే దీన్ని ఉపయోగించగలం. అలాగే మనం ఏం చేయాలి? మన మనసుల్లో, మెదడుల్లో ఉన్నటువంటి తాగూత్, మిథ్యా దైవాల యొక్క ప్రేమని, వారి పట్ల ఉన్న ఆరాధన భావాన్ని, వీటిని అన్నిటిని తిరస్కరించి అప్పుడు లా ఇలాహా ఇల్లల్లా చదివితే అది ఆమోదయోగ్యం అవుతుంది. సుబ్హానల్లాహ్. చూడండి, అల్లా ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ముందుగా చేయవలసింది లా, తిరస్కరించాలి, అన్ని మిథ్యాదేవాలను తిరస్కరించాలి. అది తిరస్కరించిన తర్వాతే ఇలాహా ఇల్లల్లా చదవాలి. ప్రస్తుత కాలంలో ఎలా ఉంది? విగ్రహాలను ఆరాధించేవారు, ప్రవక్తలను ఆరాధించేవారు, సమాధులను ఆరాధించేవారు, ఇది మనకు కనబడుతూ ఉంది. ఇంకొక రకమైన షిర్క్ కూడా ఉంది. మన మనసులో అల్లా మీద ప్రేమ కంటే ధనం మీద ప్రేమ ఎక్కువ ఉంది, అది కూడా షిర్కే. నమాజ్ టైం అవుతుంది, మీరేం చేస్తున్నారు? వ్యాపారం ఇంపార్టెంట్ కదండి, నమాజ్ తర్వాతైనా చేసుకోవచ్చు అని మీరు మీ వ్యాపారానికి ఇంపార్టెన్స్ ఇచ్చి, ప్రాముఖ్యత ఇచ్చి నమాజ్ని వదిలేస్తున్నారు. అంటే అల్లా ప్రేమ కంటే ధనం మీద ప్రేమ పెరిగిపోయింది. మరికొంతమంది పదవుల మీద ప్రేమతో ఆరాధన వదిలేస్తుంటారు, మరికొంతమంది తల్లిదండ్రుల మీద ప్రేమతో, పిల్లల మీద ప్రేమతో, ఇక రకరకాలు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ పొరపాట్లు, తప్పులు చేస్తున్నారో తెలుసుకోండి, సరిదిద్దుకోండి. కాబట్టి మనము అన్ని రకాల చెడులు, అది బాహ్యంగా జరిగేవైనా అంతరంగంగా జరిగేవైనా, మనం ఒంటరిగా ఉన్నప్పుడు చేసేవైనా లేకపోతే నలుగురిలో ఉన్నప్పుడు చేసేవైనా, దేని మీదైనా సరే మన మనస్సులో ఉన్నటువంటి ప్రేమ అందరికంటే ఎక్కువ ఎవరి మీద ఉండాలి? సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మీద. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్, వీళ్ళిద్దరే అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే అనుసరించాలి. వీరి తర్వాతనే మన తల్లిదండ్రులైనా, మన వ్యాపారాలైనా, మన భార్య పిల్లలైనా, ఎవరైనా సరే. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, అదేమిటి? షిర్క్. ఈ షిర్క్ అనేది చాలా ఘోరమైనటువంటి పాపం. ఈ షిర్క్ అనేది మనం చేయకూడదు. సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వాబుదుల్లాహ వలా తుష్రికు బిహి షయ్యా, అల్లాహ్ను ఆరాధించండి, ఆయనకు సహవర్తులుగా ఎవ్వరినీ కల్పించకండి. మనం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి, ఇంకా ఆయనకు సహవర్తులుగా ఎవ్వరిని కల్పించకూడదు. అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఇన్నహు మై యుష్రికు బిల్లాహి ఫకద్ హర్రమల్లాహు అలైహిల్ జన్న వమవహున్ నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహ్కు సహవర్తులుగా మరొకరిని కలుపుతారో అలాంటి దుర్మార్గులకు సహాయం చేసేవాడు ఎవ్వరూ లేరు. అలాంటి వారి కొరకు అల్లాహ్ నరకాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఎట్టి పరిస్థితుల్లో అల్లాహ్ క్షమించరానటువంటి పాపం ఏదైనా ఉంది, అతిపెద్ద పాపం ఏదైనా ఉంది అంటే అది షిర్క్. చాలా పెద్ద పాపం.
ఆ పాపం నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే దేవుని ఏకత్వం తౌహీద్ తెలియాలి. ఆ తౌహీద్లో ఉన్నటువంటి భాగాలు తౌహీదే జాత్, తౌహీదే అస్మా వ సిఫాత్, తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్. మళ్ళీ ఇందులో ఉన్నటువంటి వివరణ ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఒకవేళ ఇదేమీ లేకుండా మనం ఏదో ఉన్నామంటే ఉన్నాము, వెళ్తున్నామంటే వెళ్తున్నాము. ముస్లిం కుటుంబంలో పుట్టాము కాబట్టి టోపీ పెట్టుకున్నాము. అదే వేరే వాళ్ళ కుటుంబంలో పుట్టుకుంటే వాళ్ళ వ్యవహారం ఎలా ఉండేదో అలా ఉండేవాళ్ళము అన్నట్టు ఉన్నామనుకోండి, నష్టపోయే వారిలో ఉంటాము. ఆ తర్వాత విషయాన్ని మనం పరిశీలన చేసామనుకోండి, అదేమిటి? అల్లా అసలు మనల్ని పుట్టించిందే అల్లా ఆరాధన చేయడానికి. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదున్. నేను మానవుల్ని జిన్నాతుల్ని పుట్టించింది ఎందుకు అంటే కేవలము నన్ను ఆరాధించడానికే అని సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. మనం పుట్టిందే అల్లాహ్ యొక్క ఆరాధనకి. ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని పరిశీలన చేయండి. 24 గంటల జీవితంలో అల్లా ఆరాధన కోసము మనము ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము ఒక్కసారి పరిశీలన చేయండి. మనము చాలా తక్కువ సమయం, కనీస విషయాలు షిరిక్ చేయకుండా ఉండలేని వాళ్ళు కొంతమంది, నమాజులు రాకుండా ఉండేవాళ్ళు కొంతమంది, రంజాన్ వచ్చిందంటే ఉపవాసాలు ఉండని వారు మరికొంతమంది, అల్లా ఏవైతే ఆజ్ఞలు చేయమని చెప్పాడో చేయని వారు కొంతమంది. మనము పుట్టిందే అల్లా ఆరాధన కోసము. ఒకవేళ అల్లా ఆరాధన అనేది మన జీవితంలో లేకపోతే మన జీవితం యొక్క లక్ష్యము అనేది నెరవేరదు. మన జీవితం పూర్తిగా వ్యర్థం. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఆ తర్వాతి విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు. ముఆజ్ రజియల్లాహు అన్హు వారిని అడుగుతున్నారు, యా ముఆజ్ అతదరి మా హక్కుల్లాహి అలల్ ఇబాది వమా హక్కుల్ ఇబాది అలల్లాహ్ కుల్తు అల్లాహు వ రసూలుహు ఆలం అన్ యాబుదుహు వలా యుష్రికు బిహి షయ్యన్ వ హక్కుల్ ఇబాది అలల్లాహి. అర్థం ఏమిటంటే, ఓ ముఆజ్ జాగ్రత్తగా విను, అల్లాహకు దాసులకు అల్లాహపై ఉన్న హక్కేమిటో నీకు తెలుసా అని అడిగారు. వెంటనే ముఆజ్ రజియల్లాహు వారు తెలియజేస్తున్నారు, అల్లాహకు అల్లాహ్ యొక్క ప్రవక్తకే బాగా తెలుసు ప్రవక్త అన్నారు. ఓ ముఆజ్ జాగ్రత్తగా విను, దాసులు షిరిక్ చేయకూడదు, కేవలం సృష్టికర్తని అల్లాహను మాత్రమే ఆరాధించాలి, అల్లాహతో పాటు వేరెవ్వరిని సహవర్తులుగా కల్పించకూడదు. ఇది దాసులు తీర్చవలసిన అల్లాహ్ హక్కు. ఎప్పుడైతే దాసులు తమ హక్కుని నెరవేరుస్తారో అప్పుడు అల్లాహపై ఒక హక్కు ఉంటుంది, తన దాసుల్ని కాపాడతాడు, నరకంలో వెళ్లకుండా రక్షిస్తాడు. సుబ్హానల్లాహ్. మనం అల్లాహకు తీర్చవలసిన హక్కు ఏమిటి అంటే మనం అల్లాహతో పాటు ఎవరిని సరికల్పించకూడదు. అప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడు? మన యొక్క కష్టాలను తీరుస్తాడు, మనల్ని నరకంలోకి వెళ్లకుండా ఆపుతాడు. సుబ్హానల్లాహ్. ఇన్ని విషయాలు ఉన్నాయి తౌహీదే ఉలూహియత్లో. మరి అల్లాహ్ ఒక్కడే దేవుడు అయినప్పటికీ సమాజంలో వేరే వారిని ఎందుకు ఆరాధిస్తున్నారు ప్రజలు? ఒక్కసారి ఆలోచన చేయండి. వమా కదరుల్లాహి హక్క కదరి. వారు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, అల్లాహ్ యొక్క గౌరవాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించనే లేదు. కాబట్టి వారేం చేస్తున్నారు? ఈ మిథ్యా దైవాల వెంట పడుతున్నారు. మరి మనము అల్లాహ్ని గుర్తించాలి అంటే, మన మట్టి బుర్రలకి అర్థం కావాలి అంటే ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే అనేక వాక్యాలు ఉన్నాయి. మనము అల్లాహ్ను మాత్రం ఎందుకు ఆరాధించాలి? ఇప్పటి వరకు ఈ విషయాలని తెలుసుకున్నాం. ఇంకా వివరణలోకి వెళ్ళామనుకోండి, అల్లా తాలా అల్లాహుల్లజీ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. అల్లాహ్ భూమి ఆకాశము వీటి మధ్య ఉన్న సమస్తాన్ని పుట్టించినవాడు అల్లాహ్. కాబట్టి మనం అల్లాహ్ని ఆరాధించాలి. యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలఖకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ఓ మానవులారా, మీ ప్రభువుకు భయపడండి, ఆయన మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించినవాడు అల్లాహ్. అల్లాహ్ అంటే భూమి ఆకాశం వీటి మధ్య ఉన్న సమస్తం పుట్టించాడు, మానవులందరినీ పుట్టించినవాడు అల్లాహ్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 750 కోట్ల మందిని పుట్టించినవాడు అల్లాహ్. చనిపోయినటువంటి కొన్ని వేల కోట్ల మందిని పుట్టించినవాడు అల్లాహ్. ప్రళయం వరకు వచ్చే వారందరిని పుట్టించేవాడు అల్లాహ్. అల్లాహ్ ఎలా పుట్టించాడు అంటే, అల్లాహ్ మనల్ని ఒక చిన్న నీటి బిందువు ద్వారా పుట్టించాడు. ఖలఖల్ ఇన్సాన మిన్ నుత్ఫా. చిన్న నీటి బిందువు. మీరు నేను చిన్న నీటి బిందువు ద్వారా, ఆ చిన్న నీటి బిందువులోనే మన కళ్ళు, మన మెదడు, మన చేతులు, మన కాళ్ళు, మన నాలుక అన్నీ ఉన్నాయి. ఆ నీటి బిందువు ద్వారా ఎలా పుట్టించాడు? 3వ అధ్యాయం సూరా ఆల్ ఇమ్రాన్ 6వ వాక్యంలో తెలియజేస్తున్నాడు. మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అల్లాహ్ మీ రూపురేఖల్ని తీర్చిదిద్దినవాడు అల్లాహ్. మనం మన తల్లి గర్భంలో ఉన్నాము.
ఎలా ఉన్నాము? చిన్న నీటి బిందువు ద్వారా. ఆ నుత్ఫా అనేది వీర్యపు బిందువు అని తల్లి గర్భంలోకి వెళ్తే మీరు నేను బయటకు వచ్చాము. అది తల్లి గర్భంలో కాకుండా బయటపడితే అపరిశుద్ధము అని మనం శుభ్రం చేసుకోవాలి. అలాంటి నీటి బిందువు మన తల్లి గర్భంలోకి వెళ్తే అల్లా ఏం చేశాడు? మీరు నేను పుట్టక ముందే మన రూపు ఎలా ఉండాలి, మన రంగు ఎలా ఉండాలి, మన చేతులు ఎలా ఉండాలి, మన కళ్ళు ఎలా ఉండాలి, మన ముఖం ఎలా ఉండాలి, అన్నీ అల్లా తీర్చిదిద్దేశాడు మన రూపురేఖల్ని. ఎవరైనా సరే మీరు నేను నా కొడుకు ఇలా ఉండాలి అనుకుంటే వస్తాడా? నాకు ఇలాంటి కుమార్తె కావాలి అంటే మనం పుట్టించుకోగలమా? పుట్టించలేం. ఆ తర్వాత కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, అల్లాహుల్లజీ ఖలకకుం సుమ్మ రజకకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహీకుం హల్ మిన్ షురకాయికుం మయ్యఫల్ మిన్ జాలికుం మిన్ షై సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు, ఆయనే మీకు ఉపాధిని ప్రసాదిస్తున్నాడు, ఆయనే మీకు మరణాన్ని ఇస్తున్నాడు, మరణించిన తర్వాత తిరిగి లేపేవాడు కూడా అల్లాహనే. ఈ 4 పనులు సృష్టికర్త అయిన అల్లాహ్ కాకుండా ఈ పూర్తి విశ్వంలో మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారందరూ కలిసి ఈ 4 పనులు చేయగలరా? 4 సరికాదు, ఒక్కటైనా చేయగలరా? ఒక్కటి కూడా చేయలేరు సోదరులారా. మీరు ఏదైతే షిర్క్ చేస్తున్నారో, బహుదైవారాధన చేస్తున్నారో అల్లాహ్ వాటి నుండి పరమ పవిత్రుడు. అందుకే అల్లాహ్ తఆలా ప్రశ్నిస్తున్నాడు, అఫమన్ యఖ్లుకు కమల్లా యఖ్లుకు అఫలా తజక్కరున్. మీరు బొత్తిగా ఆలోచించరా? సర్వాన్ని సృష్టించినవాడు, ఏమీ సృష్టించనివాడు, ఉభయులు సమానులేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు అల్లాహ్ను కాకుండా ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఈ పూర్తి విశ్వంలో ఒక గడ్డిపోచకు కూడా సృష్టికర్తలు కాదు. కాబట్టి మనము నిజ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ఆ ఆరాధన విషయంలో అస్తిత్వపరంగా ఆయన్ని ఒకే ఒక్కడిగా నమ్మాలి. అస్మావ సిఫా గుణగణాల విషయంలో, ఆయన నామాల విషయంలో ఆయన ఎలాగైతే చెప్పాడో అలాగే నమ్మాలి. రుబూబియత్ మరియు ఉలూహియత్ అంటే ఈ పూర్తి విశ్వాన్ని సృష్టించినవాడు ఒక్కడనే నమ్మాలి. అలాగే ఈ పూర్తి విశ్వాన్ని నడిపించేవాడు, లయం చేసేవాడు, నాశనం చేసేవాడు కూడా ఒకే ఒక్కడనే నమ్మాలి సోదరులారా. ఇది తౌహీద్, దేవుని ఏకత్వానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు సంక్షిప్త వివరణ ఇది. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని అల్లాహ్ మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ ఎవరెవరైతే షిర్క్ చేస్తూ ఉన్నారో, బహుదైవారాధన చేస్తూ ఉన్నారో అల్లాహ్ వారందరినీ తౌహీద్ వైపు వచ్చే మార్గాన్ని సులభతరం చేయుగాక. ఆమీన్. అల్లాహ్ నీ యొక్క సందేశము నీ దాసుల వద్దకు చేరవేశాము. ఎవరైతే మస్జిద్ లోపల ఉన్నారో, ఎవరైతే మస్జిద్కి బయట ఉన్నారో వారందరిలో ఎవరైతే సత్యాన్ని స్వీకరించి సత్యాన్ని గ్రహించి సత్యంలోకి రావాలి, సన్మార్గంలోకి సిరాతే ముస్తఖీంలోకి రావాలి అనుకున్నారో అల్లాహ్ వారికి వారి మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. అలాగే ఎవరెవరైతే అప్పుల బాధతో ఉన్నారో అల్లాహ్ వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయి. ఆమీన్. అలాగే ఎవరెవరైతే ఆపదలో ఉన్నారో అల్లాహ్ వారి ఆపదలను దూరం చేయుగాక. ఆమీన్. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఎవరెవరైతే హరాం సంపదలో ఉన్నారో అల్లాహ్ వాళ్ళందరికీ హలాల్ సంపదలో వచ్చేటటువంటి భాగ్యాన్ని సులభతరం చేయుగాక. అలాగే ఎవరెవరైతే ముస్లిం పిల్లలు, యువకులు యువతులు వివాహాలు కాకుండా ఉన్నారో అల్లాహ్ వారికి మంచి భాగస్వామ్యాన్ని ఇవ్వుగాక. ఆమీన్. వారి ద్వారా మరియు వారి యొక్క సంతానం ద్వారా ఇస్లాంకి లాభం చేకూర్చేటటువంటి భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్. అలాగే ఎవరైతే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారో అల్లాహ్ వాళ్ళందరికీ ఇహలోకంలోనూ పరలోకంలోనూ మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.